శారీ కాదు, బుర్కా కాదు, పంజాబీ డ్రెస్ కాదు, ఇలాగా టీ షర్ట్లు, జీన్స్‌లు కాదు. నైటీలని మనం విమెన్ అఫీషియల్ కాస్ట్యూమ్ కింద డిక్లేర్ చేయాలి. అంటే మహిళకి నైటీ వేసుకొని తిరిగే స్వేచ్ఛని ఎప్పుడైనా, ఎక్కడైనా ఇవ్వాలి. అసలు ఆ నైటీలో ఉండే కంఫర్ట్ ఉంటుంది చూసారా? అది వర్ణనాతీతం. అది వేసుకున్న వాళ్ళ మనోభావాలని అడిగి తెలుసుకోవాల్సిన విషయం అది. 40 దాటాక ఈ జీన్స్ ప్యాంట్‌లేసుకుంటే పొట్ట నొప్పులొస్తాయి. ఇలాంటి బట్టలేసుకుంటే టైట్‌గా వేసుకోలేము, లూజ్‌గా వేసుకోలేము, జీన్స్ ప్యాంట్‌లేసుకోలేము, పంజాబీ డ్రెస్‌లేసుకోలేము. ఇవన్నీ గాదు. హాయిగా నైటీ వేసుకొని స్వేచ్ఛగా ఉంటారు చూసారా? అది లిబరేషన్ అంటే. అది ఫ్రీడమ్ అంటే. ఈ నైటీని అఫీషియల్ కాస్ట్యూమ్ చేసేస్తే హాయిగా బయటికి కూడా వేసుకెళ్ళిపోవచ్చు. కావాలంటే దాని పేరు డేటీ అని పెట్టుకోండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. రైట్? మరి మనకి ఇప్పుడు కోఆర్డ్ సెట్స్ అని రావట్లేదు. అవన్నీ కూడా నైట్ డ్రెస్సుల్లానే ఉంటాయి. చక్కగా కోఆర్డ్ సెట్స్ అని చెప్పి దానికి పేరు పెట్టి డే టైమ్స్ అంతా వేసుకుని తిరగట్లా. నాకు కూడా ఇష్టమే అవి. అలానే నైటీలు కూడా అంతే. మరి జిమ్ డ్రెస్సులన్నీ వేసుకొని ఎయిర్‌పోర్ట్‌లో తిరుగుతారు. అథ్లెటిక్ డ్రెస్సులేసుకొని పార్టీలకెళ్తారు. పార్టీల డ్రెస్సులేసుకొని స్కూల్‌కెళ్తారు. ఇలా ఇన్ని కాంబినేషన్స్ జరుగుతుంటే ఈ నైటీ ఏం చేసిందని దాన్ని తీసుకెళ్ళి అలా పక్కన పడేసి కేవలం ఇంట్లో మాత్రమే వేసుకునే వస్తువుని చేస్తారు. ఎందుకంటే ఇదంతా బ్రెయిన్ వాషింగ్ అండి. బ్రెయిన్ వాషింగ్. నాకు గనక ఛాన్స్ ఇస్తే నేను నైటీని అఫీషియల్ విమెన్ కాస్ట్యూమ్ కింద డిక్లేర్ చేసి, దాని పేరు గూడా మార్చి, కావాలంటే కొన్ని డిజైన్స్ యాడ్ చేసి, దాన్ని మార్నింగ్ యేసుకుంటే డేటీ అని, నైట్ యేసుకుంటే నైటీ అని చేంజ్ చేసేస్తాను. దానిలో ఉండే కంఫర్ట్ ఉంటుంది చూసారా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో షేర్ జేసుకోండి. మీరు గూడా నాలా నైటీ ఫ్యాన్ అయితే